గ్రౌండ్లో ఉన్నానని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఐజా రూటు వెళ్ళబోతున్నాను. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం లైటింగే ఉంది. అక్కడికి వెళ్ళి ఒకే ప్రపంచం బాగుండాలని పూజ చేస్తున్నారు. లైటింగ్ ఈ టైంలో అంటే మార్నింగ్ టైంలో ఎలా ఉంటుంది? ఇప్పుడు దాదాపుగా టైం వచ్చేసి 6:20 6:30 అవుతుంది. ఇక్కడ గ్రౌండ్ కూడా ఒకసారి చూపిస్తాను. చాలా వరకు పిల్లలు వచ్చి ఎక్సర్సైజ్లు మరియు వాళ్ళ ఫిట్నెస్, పిల్లలు పెద్దలు అందరూ వచ్చారని చెప్పుకోవచ్చు. ఇగో చూడండి, పెద్దవాళ్ళు, అక్కడ చిన్న పిల్లలు. కొద్దిగా లైటింగ్ కూడా బాగానే ఉంది. గవర్నమెంట్ హాస్టల్ ఉంది. పిల్లలు కొద్దిగా మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని బాత్ చేసుకొని ఇంకా హాలిడేస్ కూడా దగ్గర ఉన్నాయి సంక్రాంతికి. పిల్లలు రెడీగా ఉన్నారు. అదే ప్రైవేట్ హాస్టల్లో ఇలా ఉండదు. చూడండి, ఎప్పుడైనా పోవచ్చు ఇంటికి అనేటట్టుగా ఉంది. ఇక్కడ చూడండి, స్పోర్ట్స్కి సంబంధించిన వాటర్ అక్కడ రావట్లేదు. ఇక్కడ నుంచి చాలా భయంకరంగా మోసుకొని వెళ్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు, రేపు దేశాన్ని బాగు చేసే పిల్లలు ఇక్కడ రెడీగా ఉన్నారు, వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఇంటికైతే. ఈరోజు నిన్ననే చాలామంది వెళ్ళారంట. ఈరోజు ఎంతమంది వచ్చి స్పోర్ట్స్ ఆడుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఇది మెచ్చుకోదగిన విషయం. ఎవరు సపరేట్గా చెప్పరు. ఇక్కడ కొద్దిగా సెటిల్ అయిన వాళ్ళు వస్తున్నారు. ప్రత్యేకంగా గ్రౌండ్లోనే ఉందాము, టైం స్పెండ్ చేద్దాము అనేటట్టుగా ఎవరు లేరు. కొద్దిగా జాబర్స్ ఉన్నారు, కొద్దిగా యూత్ ఉన్నారు. మొత్తానికైతే గ్రౌండ్లో అన్ని రకాల మనుషులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇలా వెళ్ళినప్పుడు పిల్లల్ని కూడా పలకరించవచ్చు. చాలా రేపు ఏమవుతారో తెలియదు మరి పిల్లలు. చూడండి, వీడియో పెడితే ఇలా చూస్తున్నారు. మన సైడే మన స్కూల్ డేస్ గుర్తుకొస్తున్నాయి నాకు. ఇక్కడ ఇలా గేట్లు ఓపెన్ ఉండవు ప్రైవేట్లో. నేను అల్లంపూర్ మాంటెసరీలో చదివాను. ఇక్కడ చాలా వరకు ఫ్రీడమ్ అనేది ఉంది. ఇక్కడ కొద్దిగా మంచిగా వెళ్తారని అనుకుంటున్నా, మంచి దారిలో. ప్రతి ఒక్కరిని అడిగిన గద్వాల్లో, నేను కూడా ఉన్నాను చాలా రోజుల నుంచి. మా ఫ్రెండ్స్ కూడా చెప్పేది పోలీస్ అయితే, ఆర్మీ అయితే అని. కానీ ఎవరు కాలేదు, సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళారు. పోలీస్, ఆర్మీ అనేది మామూలు విషయం కాదు. చాలా వరకు మంచి జాబ్స్ అని చెప్పుకోవచ్చు. దేశానికి ఒక మంచి చేసినట్టుగా ఉంటుంది, మీనింగ్ ఉంటుంది. సాఫ్ట్వేర్లో మన డబ్బు చాలా వరకు లక్షల్లో కోట్లల్లో వస్తుంది సాఫ్ట్వేర్లో. కానీ దేశభక్తి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ సాఫ్ట్వేర్లో లక్షలు కోట్లు రాకపోయినా వచ్చాయని చెప్తారు. మొత్తానికి వీళ్ళు పైసలకు చేయగలుగుతారా లేకుంటే దేశానికి సేవ చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఇలా సాఫ్ట్వేర్ చేస్తే కూడా, జాబ్ చేస్తే కూడా దేశానికి హెల్ప్ చేసినట్టే. కొద్దిగా ఆర్థికంగా దేశం కూడా బాగుపడుతుంది ఒక మంచి జాబ్ తెచ్చుకుంటే పిల్లలు. మళ్ళీ వాళ్ళ ఇష్టం. మంచి చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ వేశారని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా దేవుడు ఉన్నాడు. ఇక్కడ దారిలో వెళ్తుంటే సృష్టి బాగుండాలి, ఓకే, ప్రపంచం బాగుండాలని వాళ్ళు ఇక్కడ పూజ చేస్తున్నారు. కొందరికి వచ్చేసి గద్వాల్ బాగుండాలని చెప్తారు, కొందరు సంబరాలు అంటారు. కరెక్ట్గా చెప్తే ఏమవుతుంది? వాళ్ళ ఆస్తులు పోతాయా? ఇక్కడ వెళ్ళబోతున్నాం మరొక్కసారి. ప్రపంచం బాగుండాలి అనే పూజ చేస్తున్నారు. అడికెళ్ళి చూసి వద్దాము. చాలా వరకు ఇక్కడ ఐజా గద్వాల్ రూట్లో మొత్తం లైటింగ్ వేసి పెట్టారని చెప్పుకోవచ్చు. మామూలుగా కూడా కాదు. ఇక్కడ చూడండి, డివైడర్లో మధ్యలో చెట్లు వేశారు చాలా చక్కగా. నా బండి ఆగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ చిత్రం చూసి ఇలా చూస్తే అమ్మవారు శివాజీ ఛత్రపతి గారికి ఖడ్గం ఇస్తుంది. ఇక్కడ ధర్మాన్ని నిలబెట్టు అనేటట్టుగా ఇక్కడ శివాజీ గారి కథ కూడా వింటాం మనం. ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర రాజు అని చెప్పుకోవచ్చు. చాలా వరకు ధర్మం కోసం పోరాడి చరిత్రలో తనకంటూ ఒక పేపర్ మిగిల్చుకున్నాడు. చూడండి, చాలా చక్కగా లైటింగ్తో ఇక్కడ చూపించడం జరుగుతుంది. మొత్తానికైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాను ముందరికి. ఇక్కడ చూస్తే రోడ్లపైన ఎవరు లేరు, కొద్దిగా కార్లు అయితే వస్తుంది. మొత్తానికి ఒక టెంపుల్కి వచ్చినట్టుగా ఉంది. లోపలికి వెళ్తే ఇక్కడ గరుడు ఉన్నారు. చాలా వరకు గరుడ స్వామి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తానికి దేవుడు ఎలా ఉన్నాడో ఒకసారి చూసి వద్దాం. అక్కడైతే పూజారులు ఉన్నట్టుగా కనపడుతున్నారు మనకు దూరం నుంచి చూస్తే. చూపించాను పదే, మళ్ళొకసారి ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు రావడం జరిగింది.
మనకు పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఇక్కడ గద్వాల్ సైడు ఒక రాజకీయం చేసే వాళ్ళకి కనబడడం జరుగుతుంది. ఇంకా మరియు వేరే వ్యక్తులు చదువుకునే తోళ్ళు వచ్చి ఇక్కడ మొక్కారు. మొత్తానికైతే అందరూ వచ్చి మొక్కుతున్నారు, దేవుడా మేము బాగుండాలి అని. వాళ్ళు ఏం మొక్కారో మనసులో మనకైతే తెలియదు. ఇక్కడ చూడండి ఎలా వేసారో, మొత్తం ఆరెంజ్ కలర్లో. ధర్మం ఉండాలి. ధర్మం చూస్తే ఒక్క దేవునికి కాదు, అందరి దేవుళ్ళకి పూజ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇలా మొత్తానికి యజ్ఞం అని చెప్పుకోవచ్చు. చూడండి ఒక్కొక్క తాన్లా కాదు, ప్రతి తాన్లా యజ్ఞం చేసేటట్టుగా పెట్టారు. ఇక్కడ అయ్యలు పూజ చేస్తున్నారు, బాబనయ్యలు. ఇక్కడ గద్వాల్కి సంబంధించిన వాళ్ళే కొద్దిగా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ కొద్దిగా మార్నింగ్ యాగం చేసినట్టుగా కనపడుతుంది. దానికి అందరూ వచ్చి మొక్కుతున్నారు. వాళ్ళు ఏం మొక్కారో తప్పకుండా వాళ్ళు అనుకునేది జరగాలి. ఇక్కడ అనుకోవడమే కాదు, దానికోసం కష్టపడాలి. తప్పకుండా దేవుడు కూడా మన వెనుకలో ఉంటాడు, మనం చేసిన తప్పులను కూడా క్షమిస్తాడు అని కోరుకుంటూ ముగిస్తున్నాను ఈ వీడియో. ఇక్కడ ప్రత్యేకంగా ఐజా మల్లకల్ రూటు ఎందుకు అనేది మనం క్వశ్చన్ వేయకూడదు. ఈ క్వశ్చన్లు వేస్తే మనకు మంచిది కాదు. ఇక్కడైతే చాలా వరకు మంచి పూజ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దేవుడు మొక్కుతున్నారు దేవుణ్ణి.